ఏంటి భయ్యా, పుష్ప మూవీకి సుకుమార్ గారు ఫస్ట్ అల్లు అర్జున్ హీరోగా అనుకోలేదా? ఏటి రష్మిక మందన ఫస్ట్ చాయిస్ కాదా ఈ మూవీకి హీరోయిన్ గా? ఓడి అమ్మ, ఈ ఐటమ్ సాంగ్ కోసం ఇంతమంది సెలబ్రిటీస్ ని కలిసారా సుకుమార్ గారు? ఈ మూవీ డంగల్ మూవీ రికార్డ్స్ ని క్రాస్ చేశారన్నారా, బట్ స్టిల్ ఇంకా క్రాస్ అవ్వలేదా? ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ గురించి అండ్ ఫ్యాక్ట్స్ గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. సో అస్సలు మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ 3K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. మనం ఛానల్ పెట్టి 2 years పైన అవుతుంది, బట్ స్టిల్ మానిటైజేషన్ అవ్వలేదు. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో ప్రతి వెడ్నెస్డే ఈవినింగ్ 6 PM కల్లా మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ గారు ఈ పుష్ప మూవీ కథని మన మహేష్ బాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేశారట. బట్ మహేష్ బాబు గారికి ఏదైతే ఈ రోల్ ఉందో తనకి సెట్ అవ్వదేమో అని చెప్పి ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత సుకుమార్ గారు మన అల్లు అర్జున్ చెప్తే అల్లు అర్జున్ గారు చాలా డెడికేషన్తో ఈ మూవీ చేయడం జరిగింది. దాని రిజల్ట్స్ ఎలాగున్నాయో మన అందరం చూస్తుంది. అండ్ సుకుమార్ గారు ఈ మూవీకి పక్కన హీరోయిన్ కోసం ఫస్ట్ సమంత గారిని అప్రోచ్ అయ్యారు. కానీ సమంత గారు అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ సిరీస్లో చాలా బిజీగా ఉండడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ రష్మిక మందన దగ్గరికి వెళ్ళింది. ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం బయట చాలా ఫేక్ న్యూస్ జరుగుతుంది. అంటే ఇంకా 500 కోట్లు తక్కువ చేసి చెప్తున్నారు. ఈ మూవీ డంగల్ మూవీ రికార్డ్స్ని క్రాస్ చేసిందని అంటున్నారు. బట్ అది నిజం కాదు. డంగల్ మూవీ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 2040 కోట్లు. పుష్ప 2 ది రూల్ కేవలం 1740 కోట్లు మాత్రం క్రాస్ చేసింది. ఏదేమైనా అల్లు అర్జున్ గారి డెడికేషన్కి ఆ హోల్ టీమ్కి హార్డ్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన టాలీవుడ్ ఒక మూవీ సత్తాను మళ్ళీ చాటి చెప్పినందుకు. అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్. మన వరల్డ్ వైడ్ ప్రకారంగా చూసుకుంటే డంగల్ స్టిల్ ఫస్ట్ ప్లేస్లో 2040 కోట్లతో ఉండగా, సెకండ్ ప్లేస్లో మన పుష్ప ది రూల్ 1740 కోట్లతో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో బాహుబలి ఉంది. అండ్ ఈ పుష్ప ది రైజ్లోని ఊ అంటావా ఐటమ్ సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ కోసం ఫస్ట్ బాలీవుడ్ ఫేమ్ అయిన నోరా పటానీ దగ్గరికి ఈ ఆఫర్ వెళ్ళింది. కానీ ఆమె హై రెమ్యునరేషన్ అడగడంతో సుకుమార్ గారు మనకు అంత బడ్జెట్ లేదని వెనక్కి వచ్చారు. ఆ తర్వాత దిశా పటానీ దగ్గరికి వెళ్తే దిశా పటానీ కూడా హై రెమ్యునరేషన్ అడిగింది. దీంతో మళ్ళీ ఈ ఆఫర్ని సమంత దగ్గరికి వెళ్ళింది. సమంత గారు సరే మూవీని ఎలాగా రిజెక్ట్ చేశాం కాబట్టి మూవీలో ఒక పార్ట్ అవ్వాలని చెప్పేసి ఈ ఐటమ్ సాంగ్ని చేయడం జరిగింది. అండ్ దాని రిజల్ట్ కూడా మన అందరికి తెలిసిందే. స్టిల్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగ్గా ఉంది అది. అండ్ పుష్పలో హీరో క్యారెక్టర్కి సమానంగా ఇంకో క్యారెక్టర్ చూపించారంటే అది ఆ పోలీస్ క్యారెక్టరే. ఈ పోలీస్ క్యారెక్టర్ చేయడం కోసం ఫస్ట్ సుకుమార్ గారు విజయ్ సేతుపతి గారిని కలిశారు. బట్ కారణం తెలియదు కానీ విజయ్ సేతుపతి గారు దీన్ని రిజెక్ట్ చేశారు. దాంతో ఈ అవకాశాన్ని మన ఫహద్ ఫాసిల్ గారు సొంతం చేసుకొని తన నటనను చూపించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎంతదాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి ఉంచుకోండి. మన ఛానల్లో చాలా చాలా మంచి కంటెంట్ రాబోతుంది. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంతవరకు సీ అవర్ ఛానల్ అప్డేట్స్.